ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. సార్ ఈసీఐ అభిశంసన రెడీ, ఆర్ఎస్ఎస్ అడుగుల్లోన అంటే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు, అది ఎలా గెలవదని తెలుసు, అది వీగిపోయింది. వీగిపోవడం అంటే మూజువాని ఓటుతో అయిపోయిందని చెప్పారు. కానీ కొత్తగా మళ్ళీ తీర్మానం ఓడిపోయి కూర్చున్నటువంటి స్పీకర్ కుర్చీలో తిరిగి కూర్చున్న ఓం బిర్లా మటుకు వీసమెత్త కూడా ఆయనమే పశ్చాత్తాపము లేకపోతే మీ విమర్శలు కూడా పరిగణనలోకి తీసుకుంటాను ఇట్లాంటి మాటలంటే ప్రతిపక్షం అన్నది ఒకరున్నా 10 మంది ఉన్నా వాళ్ళకి కూడా ప్రజాస్వామ్యంలో ఒక వాయిస్ ఉంటుంది కదా. మీరు అవిశ్వాసం, నాకు తెలుసు ఆర్ వెంకటరామన్ మీద ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆయన తర్వాత ఉపరాష్ట్రపతి, అప్పుడే ఉపరాష్ట్రపతి కదా, ఆయన సభలోకి 2వ రోజు వచ్చి కాస్త నవ్వుతూ ఏం జరిగింది, మీరు అందరు ఎందుకు ఇలా ఉన్నారు ఇలా అన్నాడు అనమాట. సో సభాపతుల స్థానంలో ఉన్న వాళ్ళు అందరినీ సమానంగా చూడాలి అంటే విమర్శలు వచ్చినా అవిశ్వాస తీర్మానాలు వచ్చినా వాటిని స్పోర్టివ్గా తీసుకోవాలి. కానీ ఆయన నిన్న వచ్చి ఎవరు ఇక్కడ స్పెషల్ కాదు, ఎవరు ఏదంటే అది మాట్లాడతామంటే కుదరదు, నేను అన్ని నిబంధనల ప్రకారమే చేస్తాను, ఈ పద్ధతిలో మళ్ళీ ఒక అల్టిమేటం జారీ చేస్తున్నట్టుగా మాట్లాడారే కానీ ఇంకేమాత్రం ఆమోదిస్తున్నట్టుగా లేదా దిద్దుకుంటాను మీకు కూడా ఏదో బాధపడినట్టున్నారు అనే మాట చెప్పాల. ఇది స్పీకర్ అధ్యాయం అలా అయిపోయాయి. పైగా నిన్న రాహుల్ గాంధీ విషయంలో ప్రతిపక్ష నాయకుడు ఏదో మాట్లాడబోతే ఆయన మీద చాలా తీవ్రంగా కూడా విరుచుకుపడ్డారు. ఆయన చివరికి ఆగ్రహంగా బయటకు వెళ్ళిపోయారు. సభలో పరిస్థితి ఏం బాగుపడలే. కానీ ఇప్పుడు స్పీకర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనరు జ్ఞానేష్ కుమార్, ఆయన అభిశంసన కోసం ప్రతిపక్షాలు తీర్మానం 193 మంది ఎంపీలు సంతకం పెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానం ఈయన తొలగించాలి. నిజంగా అయితే భారత రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ పాత్ర చాలా గొప్పది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రావాలి, ఓటు హక్కు కాపాడబడాలి, రాష్ట్రాల్లో కేంద్రంలో ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ఎలక్షన్ కమిషన్ చాలా నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఈ ఎన్నికల కమిషనరు ఈయన హయాంలో వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం తలకిందులైపోయింది. సర్ అనేది దీనికి పరాకాష్ట అయితే ఈవీఎంలు ఆ ఫిర్యాదులు కూడా చాలా ఉన్నాయి. సర్ చూడండి, భారతదేశంలో భిన్న మతాలు, భిన్న రాష్ట్రాలు, సంస్కృతులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన ప్రజాస్వామ్యం కాపాడబడిందంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు అన్నది దీనికి మూల సూత్రంగా ఉంది. ఇది ఏ విధమైన తేడాలు కూడా ఉండడానికి వీల్లేదు. ప్రతి వాళ్ళకు వయోజన లేని వాళ్ళకు ఓటింగ్ హక్కు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు. కానీ సర్ అనే దాన్ని తీసుకొని వచ్చి చొరబాటుదారులను మేము తరిమేస్తాము, డిటెక్ట్, డెలిట్ అండ్ డిపోర్ట్ అని ఒక స్లోగన్, 3 గాలించు, తొలగించు, తరలించు అని హోంమంత్రి అమిత్ షా ఒక స్లోగన్ ఇస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ సర్ అనే పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా రిమూవల్ అనే పేరుతో సామూహికంగా తొలగిస్తూ వస్తున్నారు. ఇది నిజంగా బీహార్లో మొదలైంది, ఇప్పుడు బెంగాల్లో పరాకాష్ఠకు చేరింది. దీని మీద ఎన్ని దుమారాలు వచ్చినా, సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ మటుకు ఏమాత్రం స్పందించట్లేదు. దాని మీద బెంగాల్లో అయితే కనుక 66 లక్షల ఓట్లు తొలగించారు. ఒక 60 లక్షలు ఇప్పటికే తొలగించారు, ఇంకో 66 లక్షలు ఏమనాలి పరిశీలనలో పెట్టారు, అడ్జుడికేషన్ లిస్ట్లో పెట్టారు. మే 6వ తారీఖున మే 6 లోపల బెంగాల్లో ఎన్నికలు ప్రకటించి జరగాలి. మే 7న సభ గడువు అయిపోతుంది. ఈ 66 లక్షల మంది ఓట్లవి ఎలా తేలుస్తారు ఇంత లోపల? బీహార్లో కూడా లేదన్నా కానీ నెల అని కూర్చున్నారు. ఇప్పుడు బెంగాల్లో అయితే కనుక ఇన్ని ఓట్ల వాస్తవికత ఈ కొద్ది కాలంలో తేల్చలేము అన్న కారణంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మీరు ఎక్కువ మంది అధికారులను నియమించండి, కానీ మీ అధికారులు కాదు న్యాయ అధికారులను నియమించండి అని సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా, అంటే సుప్రీంకోర్టు కూడా ఎంతో కొంత సందేహం వ్యక్తం చేస్తూ ఉంది. కానీ సుప్రీంకోర్టు వేరే వ్యవస్థ, ఎన్నికల సంఘం వేరే వ్యవస్థ కాబట్టి వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు. ఇక్కడ ముఖ్యమైనది ఈ బెంగాల్లో అయితే కనుక తొలగించబడిన లేదా అనుమానంగా అట్టిపెట్టబడిన ఓట్లలో అత్యధిక భాగం మహిళలు, మైనార్టీలు, దళితులు, కింది వర్గాల వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. బెంగాల్ పైగా సరిహద్దు రాష్ట్రం కూడా బంగ్లాదేశ్కు, ఆ తర్వాత అస్సాం కూడా వస్తుంది. సో చాలా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఒక పథకం ప్రకారం ఆర్ఎస్ఎస్ లేదా అమిత్ షాలు చెప్పేటటువంటి చొరబాటుదారుల ఏరివేత అనే ఫిలాసఫీని అనుసరించడం కోసమే ఇన్ని తంటాలు పడుతున్నారు.
ఇంకో కొత్త కోణం కూడా చెప్తానండి మీకు. ఈ దర్యాప్తు మేము వెళ్ళి విచారించే క్రమంలో వాళ్ళు అన్ని పత్రాలు తెచ్చిస్తున్నారు, పత్రాలకు ఏం లోటు లేదు, అధికార డాక్యుమెంట్స్. అప్పుడు ఏమంటున్నారు, వర్మ గారు మీ తమ్ముడు అంటున్నారు, మీరేమో అన్న అంటున్నారు, మీ ఇద్దరికి మధ్యలో ఏజ్ గ్యాప్ ఇంత తక్కువగా ఉంది, ఇది ఎలా ఎవరు తేల్చగలండి అప్పటికప్పుడు? మీ ఇంటి పేరు అక్కడ అట్లా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, స్పెల్లింగ్ పేరు విఏఆర్ అక్కడ రాశారు, ఇక్కడ విఐఆర్ అని ఉంది. ఇలాంటి చిల్లర చిన్న చిన్న తగాదాలు పెట్టి ఏదో ఒక విధంగా ఓట్లను సామూహికంగా కోత కోయడం జరుగుతుందండి. దీని అంతటికీ కారణం ఈ సిఈసి ఎన్నికల ప్రధాన కమిషనరే దీనికి ప్రధాన వాళ్ళ తరఫున పనిచేస్తున్నారు కాబట్టి ఈయన తొలగించాలి, ఈయన ఉంటే ప్రజాస్వామ్యం నిలబడి తమిళనాడు వాళ్ళు కేసేశారు, కేరళ వాళ్ళు వేశారు, బెంగాల్ వాళ్ళు వేశారు. కాబట్టి ఇది ఒక పెద్ద దుమారం. సరే లోక్సభలో మెజారిటీ లేదు కాబట్టి జరిగినా జరగకపోయినా మొదటిసారిగా భారత పార్లమెంట్ చరిత్రలో చాలా భారీ ఎత్తున ఎన్నికల వ్యవస్థ ప్రశ్నార్థం అవుతుంది. ఆ క్రమంలోనే ఈవీఎంలు వాటి వినియోగం, వీవీప్యాట్లు పెట్టకపోవడం, లెక్కింపులో తర్వాత ఎంత ఓటింగ్ శాతాన్ని నమోదు చేయడంలో అవకతవకలు, ఇవన్నీ కూడా చర్చకు రావచ్చు. సార్ ఇరాన్ విజృంభణ, మొస్తాబా మిస్టరీ, గ్యాస్ గగ్గోలు. ఇరాన్ తరఫున వాళ్ళు చాలా గట్టిగా ప్రకటన చేసేది. మొస్తాబా కొత్త నాయకుడు, సుప్రీం లీడర్గా ఖొమైనీ తర్వాత ఆయన రెండో కుమారుడిన ఈయన అయ్యారు.